రవి, హ్యాపీ బర్త్డే. ఐ హోప్ నువ్వు ఎప్పుడు ఇలానే మంచి టైమింగ్ ఉన్న డైలాగులు కొడుతూ మంచి జోకులు వేస్తూ పెద్ద పెద్ద క్యాప్షన్స్ రాస్తూ ఇలా క్రియేటివ్గా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అండ్ మన కంపెనీ ఎప్పుడు మన టీమ్స్ చాట్స్ చూడకూడదని మన కోడ్ లాంగ్వేజ్ గుర్తుపట్టకూడదని అనుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. స్టే హ్యాపీ డూడ్, స్టే బ్లెస్డ్. Hello, hey dude, happy birthday. Happy birthday! Wish you a great year. Joy, wish happy birthday. Wish happy birthday. Okay. Raviteja's there. బాబాయ్ హ్యాపీ బర్త్డే. మొన్న ప్రత్యక్షకి వీడియో చేసినాక మళ్ళీ నీకు చేయకపోతే పాప చంపేస్తుంది, తెలుసు కదా నీకు ఆ విషయం. సో అందుకే చేసేసిన, ఏమనుకోకు. బట్ సీరియస్లీ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, యు ఆర్ ది డెఫినేషన్ ఫర్ ఇట్. రైట్ ఫ్రమ్ ది I-10 journeys to you coming here, staying with me, and all those biryanis, and mukyanga bail, man, you are awesome with bail. Thanks for making all that wonderful. నాకు ఎప్పుడైనా నా మీద డౌట్ వస్తే, అరే నేను ఏం చేస్తున్నానే, I call you because you give me the confidence and show me that I am something else. Thanks for being there. అండ్ నాలాగా నువ్వు చాలామందికి ఉంటావు నాకు తెలుసు. లాస్ట్ టైం ఐ ఓన్లీ కలెక్టెడ్ వీడియోస్ ఫర్ యూ అండ్ ఐ నో హౌ మచ్ పీపుల్ లవ్ యూ. ప్లీజ్ స్టే ది సేమ్ అండ్ యు నో ఐ లవ్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ బర్త్డే మ్యాన్. జన్మదిన శుభాకాంక్షలు రవి. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. సో ప్రత్యూష యాక్చువల్గా ఏమైనా మాట్లాడి పంపించమని అడిగింది. సో మీ గురించి మొత్తం ఆల్మోస్ట్ నీ ఫేర్వెల్లోనే మాట్లాడేసాను. సో నథింగ్ స్పెషల్ టు టాక్ అబౌట్ నో, బట్ ఐ వాస్ ట్రైంగ్ టు రికలెక్ట్ వన్ ఆఫ్ ది ఇన్స్టెన్సెస్ డ్యూరింగ్ యువర్ లాస్ట్ విజిట్. సో ఐ డోంట్ నో, మనం కలిసి వర్క్ చేసింది ఒక 2-3 years అయినా కానీ వీ హ్యాడ్ ఎ వెరీ స్పెషల్ బాండింగ్ అండ్ ఆల్వేస్ యూస్ టు ఫీల్ లైక్ యువర్ మై యంగర్ బ్రదర్. వీ యూస్ టు హ్యావ్ వెరీ గుడ్ కాన్వర్జేషన్స్. బట్ అదంతా అయిపోయినా కూడా లాస్ట్ విజిట్లో దర్ వాజ్ వన్ పర్టిక్యులర్ మూమెంట్ ఐ ఫెల్ట్ వెరీ మచ్ కనెక్టెడ్. సో నేను మీ ఇంటికి వచ్చి వెళ్తున్నప్పుడు యూ డ్రాప్ మీ నియర్ ది హైటెక్ సిటీ. సో అక్కడ డ్రాప్ చేసినప్పుడు నేను నార్మల్గా క్యాజువల్గా వెళ్ళిపోతున్నాను. యూ వెంట హెడ్ అండ్ సడన్గా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి యూ కేమ్ బ్యాక్ రన్నింగ్ టు మీ అండ్ యూ హగ్ మీ అండ్ సెడ్ ఏ బాయ్. సో దట్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఏదో ఒక మ్యాజిక్ మూమెంట్ లాగా అనిపించింది. సో దట్ యాక్చువల్లీ సమ్స్ అప్ ది కనెక్షన్ దట్ వీ హ్యావ్. ఇట్స్ వెరీ నైస్ హ్యావింగ్ ఏ ఫ్రెండ్ లైక్ యూ. సో ఐ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ హ్యావ్ మెనీ మోర్ సచ్ బర్త్డేస్ లైక్ దిస్. గుడ్ డే. Hi. Many happy returns of the day. Oh my god, this is so stressful. నాకు మీరు నా బర్త్డే చూసిన విష్ గుర్తొస్తుంది అండ్ నో అగైన్ ఐ విల్ బి లైక్ నేను ఎంత అసహ్యంగా విష్ చేశాను ఫీల్ అవుతా కాసేపు ఆగి. ఎనీవే, రవితేజ, నేను ఇట్లా అనుకోగానే నా మైండ్లో లైక్ మై హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ స్మైల్ అండ్ హ్యాపీనెస్ అండ్ వార్మ్త్ అండ్ దట్ కంఫర్ట్. అసలు రవితేజ అండ్ ప్రతిభ ఇస్ సచ్ అ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. స్టే ద సేమ్ and keep creating content. I like your Instagram stories, pictures, paintings, నీ సిరివెన్నెల సీతారామ శాస్త్రితో కలిసిన థింగ్స్ అవన్నీ. లైక్ యూ ఆర్ అ గ్రేట్ పర్సనాలిటీ. బీ దాట్, కీప్ డూయింగ్ వాట్ యూ లవ్, కీప్ ద బ్రాండ్ SRT alive. అండ్ మన ఇద్దరి గురించి ఆలోచిస్తే నాకు ఐ థింక్ ద క్లోజ్ బాండ్ బిట్వీన్ యూ అండ్ ఐ grew when we were doing all of those applications together. రేపు డెడ్ లైన్ అంటే ఇవాళ ఫిల్ చేసి ఇంకా ఫటాఫట్ అయిందా లేదా కనుక్కుంటూ ఎవ్రీ డే యూస్ టు క్యాచ్ అప్ ఇన్ ఆఫీస్. దట్ వాస్ గ్రేట్. అంటే మనం అనుకున్నవి అప్లై చేసిన కాలేజెస్ వచ్చిన రాలేదనుకుంటా, బట్ వీవ్ కమ్ అ లాంగ్ వే. వీవ్ డన్ డిఫరెంట్ థింగ్స్ అండ్ యూనో టుగెదర్ ఇంత దూరం వచ్చాం. ఇట్స్ ఆల్ గ్రేట్. ఇంకా యా, స్టే ద సేమ్ అండ్ బీ వెరీ హ్యాపీ. అంటే మనం రోజు మాట్లాడుకోకపోవచ్చు, బట్ యూనో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, వెన్ ఐ థింక్ అబౌట్ యూ ఐ ఫీల్ హ్యాపీ అండ్ యూనో దట్స్ వాట్ మ్యాటర్స్.
stay the same. I love you so much. And Pratyusha, I love you too. You two are such lovely people. Take care, you guys. Bye. Oh my god, I cannot be creative. I'm so sorry, guys. Okay, bye. Happy birthday, bro. Hope you're doing good, having a great time, staying safe, being wise, and keeping up your wits. Well, I don't think you're missing good food. Keep crunching. Shri wishes, Shri celebrates. Definitely an occasion this year to celebrate. Don't trouble Pratyusha too much and you'll be just fine. I'll see you soon. Peace. Hi Ravi, many happy returns of the day to you. Keep inspiring people around you as you always do. హ్యాపీ బర్త్డే మమ్మ సిఆర్ మమ్మ ఎంజాయ్ చేయరా నువ్వు ఇరగది అసలు బర్త్డే అంటే ఎట్లుండాలా అదిరిపోవాలి అసలు నువ్వు యాడుంటే ఆడే బర్త్డే అదిరిపోవాలి మరి ఇదే రా మన రాయలసీమ స్లాగ్లో చెప్పాలంటే దీని తల్లి ఇరగది అసలు ఇంకా నీతో బెస్ట్ మెమరీస్ అంటే నీ ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు క్యాంటీన్ దగ్గర నీ కేక్ మొత్తం అంతా నేనే హాఫ్ కేక్ పైన నేనే పూసాను నీకు. ఇంకా ఇది ఒక్క వీడియోతో అయ్యేది కాదులే కానీ పంచాయతీ నువ్వు ఇరగది మామ నువ్వు బర్త్డే ఇరగది ఫస్ట్ తర్వాత సంగతి తర్వాత నువ్వు చేసింది అసలు ఎట్లుంది అసలు నువ్వు క్లాస్ని ఒక రిప్రజెంటేటివ్గా కానీ ఒక స్టాండ్ మీద తీసుకొచ్చి మంచిగా చూసుకున్నావు 4 సంవత్సరాలు సిఆర్ ఉండడం అనేది మామూలు విషయం కాదు. చాలా క్లాసుల్లో చూసినా ఎంతమంది సిఆర్ మాన్నారు అనేది స్టాండర్డ్గా నిలబడి బాగా ఒక రిప్రజెంటేటివ్గా నీట్గా తీసుకెళ్ళి క్లాస్లో ఎవరెవరికి అందరినీ బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళావు. ఇలానే లైఫ్లో కెరియర్లో బాగా సక్సెస్ అయ్యావు. అలానే ఎంజాయ్ చేయి బాగా లైఫ్ని. నీతో ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, తర్వాత ప్రాజెక్ట్లో బాగా నువ్వు లీడ్ చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అన్నీ చెప్పడాలంటే ఒక వీడియో సరిపోదు. హ్యాపీ బర్త్డే, ఎంజాయ్ చేయి. నీ మెమరీస్ అని ఒకసారి ఇలా వీడియో చేయమని వచ్చిన తర్వాత నాకేమనిపించింది అంటే బెస్ట్ మెమరీస్, నాకు కాలేజ్లో ఉన్న బెస్ట్ మెమరీస్ అన్నీ నాకు గుర్తొచ్చాయి. నీతో పాటు అందరితో ట్రావెల్ చేసిన జర్నీ గుర్తొచ్చింది. ఫీలింగ్ బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. హ్యాపీ బర్త్డే, ఎంజాయ్. వైష్ణవ్ నీకు ఎస్ఆర్టీ తెలుసా? ఎస్ఆర్కే బాలీవుడ్ బాద్షా అందరికీ తెలుసు. నాట్ ఎస్ఆర్కే, ఎస్ఆర్టీ, ద బాద్షా ఆఫ్ గీతం. ఎవరితను మీకేం సంబంధం? అండ్ హియర్ ఇట్ గోస్. జూనియర్, క్విజ్ ఎంతూజియాస్ట్, ఫ్రెండ్, బ్రదర్, గురూజీ, షేర్ ఎ గ్రేట్ బాండింగ్. అబ్బో, మీకు ఎలా పరిచయము? అండ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ హియర్. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఎ క్రికెట్ క్విజ్. ఒక్క క్విజ్తో ఇంత బాండింగ్ ఎలా? అండ్ వీ షేర్ మెనీ మోర్ కామన్ థింగ్స్. And it all started with a quiz. Telugu poetry, drawing, civil services, GMAT, chill bro attitude. Cool. నీకు విషయం తెలుసా, ఎస్ఆర్టీతో ఎప్పుడు కలిసినా యూ డోంట్ సీ ద టెన్షన్ ఫేస్. ఈజ్ ఆల్వేస్ కూల్ గోయింగ్ బడీ, అంతా కూల్ యాటిట్యూడ్. అదే ఉంది భయ్యా అయిపోతుంది. ఈజ్ వెరీ కూల్ గోయింగ్. నైస్. సో ఇప్పుడు నాకంత ఎందుకు చెప్తున్నారు? బికాస్ ఇట్స్ హిస్ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హాయ్ ఎస్ఆర్టీ, శ్రీనివాస్ రవితేజ. పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు రాసే కవితలన్నా, పోయమ్స్ అన్నా, ఆర్ట్ గీసే బొమ్మలన్నా సరే నాకు చాలా ఇష్టం. నేను ప్రతిసారి ఫేస్బుక్లో డీయాక్టివేట్ అయినా కానీ నేను లాగిన్ అయ్యి వాటిని చెక్ చేస్తాను నువ్వు ఏం పోస్ట్ చేసావా అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ రియల్లీ లవ్ ద వే యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ on the aspects of life and the way you take them to move forward. That's the most admiring factor that I love to learn from you. And happy birthday to you once again. Have a wonderful life ahead. Many happy returns of the day, Baba. Wish you a very happy 30th birthday. Enjoy your day. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఫర్ షూర్ గుసా కార్నివల్ అవుతుంది. బట్ అది కాకుండా ఎవ్రీ మీటింగ్ నువ్వు మెమరబుల్ ఎక్స్పీరియన్స్ చేస్తావు. సో యా,
సో అదనమాట. సో యా, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. గురువు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీనివాస్ రవితేజ, శ్రీనివాస్ రవితేజ, ఆడపిల్లవై ఉంటే నీకు పెట్టుండాల్సిన పేరు శైలజ. ఏంది, నీకు అప్పుడే 30 ఏళ్ళు ఏజా? పక్కనుంటే నీకు ఇచ్చేవాడినో రోజా. కవితలు రాయడంలో నువ్వే మా సుద్దాల అశోక్ తేజ. ఈ అదవ ఎటకారం కామెడీతో నవ్వించడంలో నువ్వో మాస్ మహారాజా. మంచితనంలో మాత్రం నువ్వు మనసున్న రాజా. మనసులో ఉన్న మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంలో నువ్వో కలేజా. అందుకే ఎప్పటికీ నీ మిత్రుణ్ణి, నీ శ్రేయోభిలాషిని, నీ భక్తుణ్ణి కాబట్టి నీకు ఎల్లప్పుడూ చేస్తాను నా మనసులో పూజ. నీ పుట్టినరోజు సందర్భంగా రాసిన నీకో కవిత, లేజారే లేజా. నా పేరుతో నాకంటే 1 సంవత్సరం ముందు పుట్టిన శ్రీనివాస్ రవితేజకు జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పుడైనా చాక్లెట్ పంపిరా. 12 సంవత్సరం క్రితం అప్పుడెప్పుడో డైరీ మిల్క్ ఇచ్చావు. 5 స్టార్ ఇస్తావు ఈసారి? 5 స్టార్ అంటే గుర్తొచ్చిందా? శ్రీ ఫీల్స్ టెడ్డీ విషెస్ #. Happy birthday, Raviteja. Hope you and Pratyusha have a wonderful year ahead. Hey Ravanna, happy birthday. పుట్టినరోజు శుభాకాంక్షలు. Congratulations on your 30th birthday. What can I say about you? And also I guess it must feel really special for you and Pratyusha to celebrate your 30th in the same month, just 21 days apart. I'm sure it's very special. I guess you are even now, both of you. అండ్ నాకు నీ గురించి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది తెలుగు పోయమ్స్. నువ్వు బాగా కవితలు రాసేవాడు అని నేను వెళ్ళి చెప్తా ఉండేదాన్ని మా అమ్మమ్మకి, తాతగారికి, డాడీ వాళ్ళకి. తెలుసా ప్రత్యూష వాళ్ళ రవితేజ చాలా బాగా రాస్తాడు, హీఈస్ వెరీ టాలెంటెడ్, అది ఇదని చెప్తా ఉండేదాన్ని. అండ్ యూ ఆల్సో నో దట్ ఐ అడ్మైర్ a lot of things in you. You know that very well because I never hesitated to tell you, whether it is through a message or a WhatsApp message or whether it is on Instagram. So I really admire your spontaneity in a lot of things. I value your perspective on a lot of things. I told you many times. And also we've always been in touch, whether it is like messaging or wishing each other families or each other on special occasions like birthdays, festivals. So that means a lot to me. And you and Pratyusha always took care of me in Hyderabad. I think you guys will always be a part of my beginnings in Hyderabad. అండ్ నేను హర్షకు కూడా చాలా చెప్తూ ఉంటాను నీ గురించి, హర్షకు బోర్ వచ్చే వరకు. So that says it all, how much I admire you and Pratyusha, both of you. So I wish you loads of happiness, success and fun as you celebrate. And you have a great day. Have fun. Have lots of fun at home with Pratyusha. Eat lots of cake and take care of yourself. And I hope andaru baagunnaru intlo. ఆంటీ రోజా అండ్ డాడీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. And I think that's it. And I also I hope you guys will visit me in Chicago after all this crazy is over. And I insist that you visit me in Chicago. Thank you so much. Hi Raviteja. Happy birthday. Enjoy your birthday. Stay active like you always do. Bye. Bye. Hey Mr. Pratyusha, wish you a happy birthday. One thing that I cannot forget is your art on Geetham wall. And recently when you were in Hyderabad, we spent some time on your terrace and then went to Taja to have some tiffins. And I got to know that you took other people also to Taja. I wish that you will have more moments and memories like this with more and more people and have a blessed year ahead. Take care. ఏ రాబాయ్, హ్యాపీ బర్త్డే. ఏం 30 కొట్టే ఉంటావు, ఎన్నో చేసావు తెలియకుండా. ఇది కూడా అయిపోయి ఉంటుంది అట్లే ఫ్లోలో. ఇంతకీ డూ రిమెంబర్ ఆల్ దోస్ గుడ్ ఓల్డ్ డేస్ ఫ్రమ్ కాలేజ్? ఇన్ఫ్యాక్ట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఫస్ట్ ఇయర్లో
యూస్ టు కాల్ మీ ఏంటిది గుర్తుందా జిమ్సన్ అప్పట్లో మాత్రం ఏదో రోజు పొడిచేద్దాం అనుకునేవాడిని బట్ ఇన్ ది జర్నీ సమ్వేర్ టువర్డ్స్ end of the final year, I think towards the Cusack Carnival time, we found a different relationship between each other. In fact, there are many such moments which created that, but I still remember that day, Mano Lakshman Das, Kavita Madam, Science College lo kuchunnappudu there was an incident. And post that incidents, the kind of support that I received from all of you, that's where I saw a different bonding between us. In the last 7-8 years after that, one thing I can always say when I remember your name is you always are a person who can be trusted, at least who takes care of the వెనకాల ఉంటే చాలు ఓకే హీఈస్ దేర్ ఉన్నాడు పర్లేదు మనకి ఎప్పుడోడు అన్న ఒక ధైర్యం ఉంది అది ఎప్పుడు ఉంది గుడ్ దట్ యూ హ్యావ్ మూవ్ 2 years లెర్న్ సంథింగ్ న్యూ ఇప్పుడు కెనడాలో ఉన్నారు ఇద్దరు యూర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ బట్ వెరీ సూన్ ఐ థింక్ ఇట్ విల్ బి టైమ్ వేర్ విల్ ఆల్ కమ్ టుగెదర్ డూ సంథింగ్ ఈవెన్ బిగర్ looking forward to such possibilities maybe next to 40 korto 50 korto telida time ki but very soon I think we'll have such journey going on until then have a safe and happy birthday this year koncham jaarthuga undu కేసులు ఎక్కువ ఉన్నాయంట కెనడాలో కూడా మళ్ళీ మ్యారేజ్ డే రోజు కలుద్దాం బాయ్ హాయ్ ఎన్ని సంవత్సరాలు వచ్చాయి ఆలోచిస్తున్నా చూడు ఆ చిన్న సెకండ్ గ్యాప్ చాలు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీ బంధువులు మీ చుట్టాలు ఎన్ని దేశాల్లో ఎంతమంది ఉంటే అంతమంది నాలాంటి చిన్న చిన్న ఫ్యాన్స్ దగ్గర నుంచి మీ కళాశాల మిత్రుల దగ్గర నుంచి మీ ఆవిడ మరి ముఖ్యంగా ప్రత్యూష నందుల దగ్గర నుంచి చాలామంది ఉన్నారు మీ ఫ్యాన్స్ చెప్పట్లేదు నాకు ఫ్యాన్స్ అసోసియేషన్ నంబర్స్ నా దగ్గర లేవు బట్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నీలానే ఉండాలి నీ సైడ్ నుంచి ఇంకా అసలు ఏం చేంజెస్ వద్దు మాకు కుదిరితే కొంచెం అంతకు మించిలాగా ఏదైనా చేస్తే చాలు నువ్వు ఇలానే సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆశిస్తూ మీ ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ వైశాలి థ్యాంక్ యూ హ్యాపీ 30th బర్త్డే రవి అన్న సో చాలా విషయాలు చెప్పొచ్చు కానీ ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ 30 years వచ్చాక టు బికమ్ ద పర్సన్ దట్ యు ఆర్ టుడే వెన్ ఐ am 30 దట్స్ వాట్ ఐ వాంట్ టు బి ఐ విష్ యూ వెరీ హ్యాపీ వెరీ ठीक है बोलो साथ में बोले हाँ ठीक है ओके हैप्पी बर्थडे विश यू हैप्पी ठीक हाँ हैप्पी बर्थडे SRT भैया we miss you a lot. I'm not sure when you're coming back to India, but please plan as earliest possible. హాయ్ తేజ హ్యాపీ బర్త్డే ఇలానే నవ్వుతూ మళ్ళా మనమందరం ఒకసారి తొందరలో కలవాలని అండ్ యువర్ ఎంతూజియాజం ఇస్ లైక్ కరోనా ఇట్ స్ప్రెడ్స్ యూ స్ప్రెడ్ లైక్ కరోనా యూ స్ప్రెడ్ ఎనర్జీ లైక్ కరోనా తొందరలో మళ్ళీ మనం ఒకసారి వర్జీనియాలో అయినా ఇండియాలో అయినా కలుద్దామని అనుకుంటున్నాము కలవాలి అండ్ హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్ సేఫ్ ఇయర్ హ్యావ్ ఫన్ Happy birthday Jai Jaikara. Have fun on your birthday and enjoy good food and enjoy your day. I still remember when we used to cook together, Aditya, you and I. Aditya used to put eggs in everything that we cooked, and still we had so much fun and enjoyed all the time together. Hopefully we meet soon and we can recreate those memories. Enjoy. Bye.
భయ్యా నమస్తే. Wishing you many more happy returns of the day, and I hope you're all well. లాస్ట్ మీట్ భయ్యా మనం కలిసింది ఫిబ్రవరిలో, దాని తర్వాత ఇంకెవరిని కలవలేదు తర్వాత నేను. అండ్ ఐమ్ రియలీ గ్లాడ్ దట్ వి మెట్. తర్వాత ఏమయ్యేదో ఎవరికి అర్థం కాదు కదా, లాస్ట్ మూమెంట్లో కలిసాము. I keep thinking about Chirol to meet we had, and the visit I made to your home. It was a beautiful day. ఇంకా అనుకుంటూనే ఉంటాను, అరే ఇక్కడ ఉంటే బాగుండేది అని. హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ విత్ యూ. మనం నవ్వుకుంటూనే ఉంటాం మనం ఎప్పుడైనా. సో ఐ థింక్ ఆల్మోస్ట్ every time I met you was always filled with so much of fun and laughter. So that's the best part about you. And the sense of humor గురించి తెలిసింది, అస్సలు ఎవరికి నచ్చలేదు. సో అట్లానే కానీ మనం హోప్ఫుల్లీ we should meet sometime very soon in this country or some other country. And I really hope everything goes well with you. Please take care, and lots of love. Happy birthday, Teja Mamiya! Happy birthday, Teja. Wish you all the best. Happy birthday, Teja! హాయ్ తేజ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీకు గుర్తుందా, ఒకసారి నీకు మెత్తగా అయిపోయిన చికెన్ పలావ్ పెట్టాను, అది మాత్రం నేను మర్చిపోలేను. ఎప్పటికీ గుర్తుంటుంది. పాపం ఎంత మొహాటంగా తినుంటావో. తర్వాత మా మమ్మీని హాస్పిటల్కి తీసుకెళ్ళావు కదా, నిజంగా ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ఫస్ట్ ఉంటావు. ఐ విష్ యూ వండర్ఫుల్ హ్యాపీ అండ్ హెల్దీ బర్త్డే. హాయ్ బర్త్డే, హ్యాపీ రవితేజ. హాయ్ హ్యాపీ బర్త్డే రా. ఎన్ని టేకులు తీసుకున్నా టేక్ ఆఫ్ మాత్రం తంతుంది. ఏం చేస్తాం, హ్యాపీనెస్ రవితేజ సినానిమ్స్. అలాంటప్పుడు కన్ఫ్యూషన్ కామన్. మనోడితో రిలేషన్షిప్, ఫర్ దట్ మ్యాటర్ పరిచయం, టేక్ ఆఫ్ ఎలా అయిందంటే, శ్రీకృష్ణ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. తను అప్రోచ్ చెప్పాడు, శ్రీనివాస్ రవితేజ అని ఒక అబ్బాయి అన్నాడు, హీ వుడ్ లైక్ టు మీట్ యూ అని. కలిసాం. టిపికల్ టెక్ గై, వెరీ నైస్ గా అనుకున్నాను. శ్రీనివాస్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, అతను చెప్పాడు, శ్రీనివాస్ రవితేజ అని ఒక అబ్బాయి అన్నాడు, యూ వుడ్ లైక్ టు మీట్ హిమ్ అన్నాడు. ఐ ఆల్రెడీ మెట్ హిమ్ కదా అనుకున్నాను. బట్ ఇంతమంది మనవాడి గురించి చెప్తున్నారంటే మ్యాటర్ ఉండే ఉంటుంది అనుకున్నాను. అప్పుడప్పుడు ఆఫీస్లో కలుస్తుండేవాడు, బట్ ఫేస్బుక్లో మాత్రం రోజు కనిపిస్తుండేవాడు. రోజు ఏంటి, ప్రతి గంట కోసం కనపడేవాడు. బట్ ప్రతి పోస్ట్ అదరగొట్టేవాడు. మ్యాటర్ ఉందనుకున్నాను. తెలుగు, ఇంగ్లీష్, సినిమాలు, లిటరేచర్, క్రికెట్, వేళ్ళు అయిపోయినాయి కానీ లిస్ట్ అవ్వాలి. సో అన్నిట్లోనే ఎంత టాలెంట్ ఏంటో అనుకున్నాను. బట్ స్లోగా రిలేషన్షిప్ గ్రో అయ్యే కొద్ది నాకు అర్థమైంది ఏంటంటే, హిస్ టాలెంట్స్ అండ్ స్కిల్స్ ఆర్ జస్ట్ 10%. బట్ హిస్ యాటిట్యూడ్ ఎక్స్ట్రాడినరీ. జనరల్గా చాలా హ్యాపీగా ఉంటాడు. చాలా తక్కువ మందిలో అయినా కానీ కామన్గా కనపడుతుంటాలి అనుకుంటాం, కానీ డిసప్పాయింట్మెంట్ మనోడు హ్యాండిల్ చేసే విధానం మాత్రం అసలు ఇంతవరకు అంత పాజిటివ్గా డిసప్పాయింట్మెంట్ని హ్యాండిల్ చేసేవాడు ఇంతవరకు నేను చూడలేదు. ఒకసారి ఇప్పుడు స్కిట్లో ఛాన్స్ ఏదో అన్నాడు, కుదరలేదు. డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతారు పాపం అనుకున్నా. I took it quite positively, and finally it turned out that both of us did it, and it's a good experience, not only in the skit, throughout these 6-7 years. I think 2014 అనుకుంటా ఫస్ట్ టైం కలవటం. బట్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా he has never been off my mind. He's such a nice gentleman. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫనీ థింగ్, యూజువల్గా పీపుల్ ఆర్ ఆల్వేస్ ఆన్ అవర్ మైండ్స్ వెన్ పాజిటివ్ పీపుల్ ఆర్ దే, వీ ఆల్వేస్ కీప్ థింకింగ్ అబౌట్ దట్. బట్ మనోడు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక బాహుబలి, శివగామి, కట్టప్ప, పల్లాల దేవ, ఇలా క్యారెక్టర్స్ అన్ని ఎలా పాపులర్ చేశాడు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు, ఇంటి పేర్లతో సహా ఫేస్బుక్ ఫాలోవర్స్ అందరి మైండ్లోకి వెళ్ళిపోయి రేంజ్ తీసుకెళ్ళాడు. ఆఖరికి వాళ్ళ మామగారి పేరు కూడా తెలుసంటే మనోడుకున్న ఆరా ఏంటి, మనోడుకున్న పాపులారిటీ ఏంటి, ఫేమ్ ఏంటి, ఇవన్నిటికీ అదే ఎగ్జాంపుల్. బట్ జనరల్గా ఏంటంటే, ఎవరి గురించైనా చెప్పేటప్పుడు ఎలా స్టార్ట్ చేయాలని కొంచెం ఆలోచిస్తాను. బట్ రవితేజ గురించి మాట్లాడేటప్పుడు ఎలా ఎండ్ చేయాలనేది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఐ థింక్ ఐ హావ్ టు ఫినిష్ క్విక్లీ. హ్యాపీ బర్త్డే రవితేజ, ఎంజాయ్ యువర్ డే. అన్నట్టు వాళ్ళ పేరెంట్స్కి ఒక చిన్న కంప్లైంట్. శ్రీనివాస్ రవితేజ ఒక మంచి పేరు పెట్టారు, బాగుందండి, కానీ ఇంకో 2 పేర్లు మర్చిపోయారు మీరు. అదే పేర్లో శ్రీనివాస, సవ్యసాచి, కార్తీయ వీరార్జునుడు, రవితేజ అని పెట్టి ఇంకా బాగుండేది.
ఎందుకంటే మనోడు అర్జునుడిలాగా హ్యాంబిడ్ ఎక్స్ప్రెస్, కార్తీ వీరార్జునుడిలాగా వీ చేతులతో ఈ పనులు చేస్తుంటాడు. కీప్ డూయింగ్ దట్ వే తేజ, కీప్ రాకింగ్, హ్యాపీ బర్త్డే.